బ్రేకింగ్ చూస్తున్నాం. రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు రమేష్ కుమార్ రెడ్డిపై దాడి చేయడానికి లక్కిరెడ్డిపల్లికి బయలుదేరారన్న సమాచారంతో ముందస్తు సమాచారం మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి లక్కిరెడ్డిపల్లిలో రమేష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో చిత్తూరు బోర్డర్ వైపు తీసుకువెళ్లారు. అయితే ఇవాళ ఉదయం చిన్నమండెంలో క్యూఆర్ కోడ్ మీటింగ్ కార్యక్రమంలో రమేష్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతోనే మంత్రి అనుచరులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఒక దొంగ ఎమ్మెల్యేను గెలిపించారంటూ రమేష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో దాడికి ప్రయత్నించినట్లు కూడా తెలుస్తోంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు రమేష్ కుమార్ రెడ్డిపై దాడి చేయడానికి లక్కిరెడ్డిపల్లికి బయలుదేరారన్న సమాచారంతోనే ముందస్తు సమాచారం మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి లక్కిరెడ్డిపల్లిలో రమేష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో చిత్తూరు బోర్డర్ వైపు తీసుకువెళ్లారు. అయితే ఇవాళ ఉదయం చిన్నమండెంలో క్యూఆర్ కోడ్ మీటింగ్ కార్యక్రమంలో రమేష్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతోనే మంత్రి అనుచరులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఒక దొంగ ఎమ్మెల్యేను గెలిపించారంటూ రమేష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో దాడికి ప్రయత్నించినట్లు కూడా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ దీపిక. ముఖ్యంగా చూస్తే గనక అన్నమయ్య జిల్లా పరిధిలోని లక్కిరెడ్డిపల్లిలో అయితే గనక ఇవాళ మాజీ ఎమ్మెల్యే రమేష్ ఇంటి వద్ద ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని కూడా పూర్తిస్థాయిలో పోలీసులు కూడా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం దాదాపుగా ఏదైతే చిన్న మండలం ఉదయంలో గ్రామంలో అక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ మీటింగ్ కార్యక్రమంలో కూడా మాజీ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. అయితే ఈ మీటింగ్ కార్యక్రమంలో కూడా రమేష్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా అటు చంద్రబాబు పైన, అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అలాగే రాయచోటి ఎమ్మెల్యే అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఒక దొంగ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించారు అంటూ కూడా వాళ్ళ పైన అయితే కనుక తీవ్ర స్థాయిలో కూడా మండిపడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇది సహించలేనటువంటి మంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి లక్కిరెడ్డిపల్లిలో ఉంటాడు. ఆయన ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వెళుతున్న నేపథ్యంలో కూడా ఇది పూర్తి స్థాయిలో ఉద్రిక్తతకు దారితీస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత అటు రమేష్ రెడ్డికి సంబంధించిన వర్గము, అలాగే ఇటు మంత్రికి సంబంధించిన వర్గులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో గొడవ పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రమేష్ రెడ్డి అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి ఇప్పటికీ మనం చూసుకోవచ్చు ఆయన అయితే కనుక మొదట రామాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక మళ్ళీ రాయచోటికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు సంబంధించిన అనుచరులు వెంటబడుతున్న నేపథ్యంలో కూడా అతన్ని అయితే కనుక మదనపల్లికి సంబంధించినటువంటి ఆ సైడ్ కూడా ఆయన అయితే తీసుకెళ్లడం చెప్పొచ్చు. ఈ రోజు చూసుకుంటే కనుక ఏదైతే మంత్రి పైన ఘాటు వ్యాఖ్యలు చేశాడో ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దీక్ష, రైట్, థ్యాంక్ యూ సుధీర్. అక్రమ అరెస్టులతో కూటమి నేతలు సునకానందం